దేవుని మహాకృప చొప్పున మరొకసారి మనం ఆయన సన్నిధిలో చేరి ఆయన ఆరాధించడానికి పరమదేవుడు ఒక విశేషమైన సమయాన్ని వాక్యాన్ని మనకు అనుగ్రహించాడు. చదువు లేఖన భాగంలో నుంచి కొద్ది నిమిషాలు ఈరోజు ఒక అంశాన్ని మనం నేర్చుకుంటాం. దేవునికి అసాధ్యమైన అంటే చేయలేని దేవునికి అసాధ్యమైనవి ఏమైనా ఉన్నాయా? చెప్పాలి. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఏవైనా ఉన్నాయా? మాట్లాడలే, ఎవరు చెప్పట్లేదు. నేనేమంటానంటే ఉంది అంటాను. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? దేవునికి అసాధ్యమైనవి ఏమైనా ఉన్నాయా? అసాధ్యమైనవి దేవునికి ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నవి అంటారు. అంటే దేవుడు చేయలేనివి ఏముంటాయి? ఆయన ఏమైనా చేయగలడు కదా. దేవునికి చేయలేనివి ఏముండవు కదా అని సహజంగా మనకి అనిపిస్తుంది. ఆలోచించేద్దాం. దేవుడు ప్రాముఖ్యంగా 2 లక్షణాలు కలిగి ఉన్నాడు. ఒకటి నిత్యశక్తి, 2 దేవత్వం. తత్వం అనే మాటకు అర్థం ఏంటంటే స్వభావం. తత్వము అంటే స్వభావము అని అర్థం. శక్తిలో దేవుని యొక్క శక్తికి అసాధ్యమైనవి ఏమీ లేవు, కానీ దేవుని యొక్క స్వభావానికి మాత్రము అసాధ్యమైనవి, చేయలేనివి కొన్ని ఉన్నాయి. ఇది మీకు అర్థం కావాలి. దేవుడు నిత్యశక్తి కలిగిన వాడు, 2 దేవుడు దేవత్వం కలిగిన వాడు. ఆయనలో నిత్యశక్తి ఉంది, ఆయనలో దేవత్వము ఉంది. తత్వము అనే దేవత్వము అంటే తత్వం అనే మాటకు అర్థం ఏంటంటే స్వభావం. అంటే శక్తిలో దేవునికి అసాధ్యమైనవి ఏవి లేవు. శక్తిలో దేవునికి అసాధ్యమైనవి ఏవి లేవు, కానీ స్వభావంలో మాత్రము దేవునికి అసాధ్యమైనవి ఉన్నాయి. ఏంటి అవి? శక్తి వేరు, స్వభావం వేరు. అలాగని 2 కాంట్రడిక్షన్స్ కాదు, 2 అసంబద్ధాలేం కాదు, 2 వ్యతిరేకమేమి కాదు. నిత్యశక్తి దేవత్వం ఉందని ఆ 2 పదాలు ఒకసారి చదువు. ఎక్కడ కనిపిస్తాయి మనకి? రోమపత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. రోమపత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు, అదిగో ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచు. చాలా. ఆయన నిత్యశక్తియు దేవత్వము. దేవుడు ఎలాంటి వాడు? ఆయన నిత్యశక్తి కలిగిన వాడు, 2 ఆయన దేవత్వము కలిగిన వాడు. దేవుని శక్తికి అసాధ్యమైనది ఏదీ లేదు. మొట్టమొదటగా దేవుని శక్తికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఎక్కడ మనకు అనిపిస్తున్నది? దేవుడు తన శక్తి చేత, తన బాహుబలము చేత ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేసినట్లు మనం చూడగలం. ఎక్కడ కనిపిస్తుంది? మొట్టమొదటిగా ఒకటి శారా గర్భం దగ్గర దేవుడు తన శక్తిని ఉపయోగించినట్లు అక్కడ మనం చూడగలం.
అది కేవలం దేవుని యొక్క శక్తి చేత మాత్రమే జరిగింది. శారాకి కుమారుడు అనుగ్రహించడం అనేది దేవుని యొక్క శక్తి ద్వారా మాత్రమే జరిగింది. మీకు తెలిసిన మాటలే అయినా చదువుతాం. ఆదికాండం 18వ అధ్యాయం. ఆదికాండం 18వ అధ్యాయము. 3 దేవదూతలు వచ్చారు. అబ్రహాం ఇంటిలో భోజనం చేస్తున్నారు. అబ్రహాము ఆతిథ్యం ఇచ్చేశాడు. వాళ్ళు తింటున్నప్పుడు శారా ఏమో గుడారపు వెనకుంది. ఆయనేమో అబ్రహాం ఏమో వాళ్ళ దగ్గర నిల్చోవటం మనం చూడవచ్చు. అప్పుడు వాళ్ళు భోజనం చేసిన తర్వాత ఒక మాట మాట్లాడుతున్నారు. 10వ వచనం చదువు. 18వ అధ్యాయము 10వ వచనం. అందుకైన మీదటికి ఈ కాలమున మీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. చాలు. వాస్తవానికి 75 సంవత్సరాలు వాగ్దానం చేశాడు. ఏమని? అదిగో నీకు సంతానం ఇస్తానని 75 సంవత్సరాలు వాగ్దానం చేశాడు. ఇప్పుడు ఈ మాట పలికే సమయానికి 99వ సంవత్సరం. ఆవిడకి 89 సంవత్సరాలు, ఆయనకేమో 99 సంవత్సరాలు. ఇప్పటి వరకు ఒక నిర్దిష్టమైన కాలాన్ని, సమయాన్ని దేవుడు ఇప్పటి వరకు చెప్పలే. ఇస్తానని ప్రత్యక్షమైనప్పుడల్లా వాగ్దానం చేశాడు తప్ప ఒక నిర్దిష్టమైన కాలాన్ని, సమయాన్ని దేవుడు ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. మీదిటికి ఈ కాలమున నిత్యముగా మరలా వచ్చేది. అంటే నెక్స్ట్ వచ్చే 7 కల్లా ఏం జరుగుద్ది అంటే ఇదిగో శారాకి ఒక కుమారుడు కలుగునని మాట్లాడుతున్నాడు. చదువు 11వ వచనం సార్. అబ్రహామును శారాయిను బహుకాలము గడిచిన వృద్ధులై ఉండేది. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయిన గనుక శారా నేను బలము ఉడిగిన దానిన తర్వాత నాకు సుఖము కలుగున నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనిట. స్త్రీ ధర్మము మీకు తెలిసిన మాటలే, కొత్త సంగతులేం కాదు ఇవి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయిన చరిత్రలో ఎప్పుడూ జరగలే విధంగా. అప్పటి వరకు జరగలేదు, ఆవిడ తర్వాత ఇప్పటి వరకు కూడా జరగలేదు. స్త్రీ ధర్మం నిలిచిపోయిన ఒక స్త్రీ గర్భంలో నుంచి ఒక శిశువు జన్మించడం అనేది చరిత్రలో జరగల. స్త్రీ జాతి యొక్క అనుభవంలో కూడా జరగల. ఎప్పుడు కూడా నేచర్లో జరిగిన రికార్డులు ఏమి లేవు. అప్పుడు ఆవిడ ఏం చేసిందంటే తనలో తాను నవ్వుకున్నది. నా యజమానుడు వృద్ధుడు, నాకేం ధర్మం నిలిచిపోయింది ఎలాగా? అప్పుడు పరమదేవుడు మాట్లాడిన మాట చదువు. నెక్స్ట్. అంతటి యెహోవా అబ్రహాముతో వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని శారా నవ్వనేలా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదిటికి ఈ కాలమున నిర్ణయ కాలముందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగుందనేను. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అంటే దేవుని శక్తిలో దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదన్నా. అనే శక్తికి అసాధ్యమైన కార్యాలు ఏమి లేవు. ఇదిగో నేను ఈ కార్యం చేయలేను, ఇది నా వల్ల కాదు అని దేవుడు ఏమాత్రం కూడా శక్తికి సంబంధించి మాత్రము అనలేడు. దేవుడు ఎంత శక్తిమంతుడంటే రోమపత్రిక 4వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం. దేవుడు ఎంతటి శక్తిమంతుడంటే తమ శక్తి చేత ఈ విశ్వాన్ని దేవుడు ఎలా నిర్మాణం చేశాడో మాట్లాడుతున్నాడు ఇక్కడ. 4వ అధ్యాయం 17వ వచనం. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట. చాలు. అంటే దేవుడు ఎలాంటి వాడు? దేవుడు ఎలాంటి వాడు అంటే 2 లక్షణాలు మాట్లాడాడు కదా అక్కడ. 1 మృతులను సజీవులుగా చేసేవాడు, 2 లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడిని అర్థమేంటి చెప్పాలి? లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు అంటే చెప్పాలి, అంతే కదా. ఆకాశంలో పక్షులు లేవు, ఆకాశంలో పక్షులు కలుగునుగా కన్నాడు. అవి ఒకప్పుడు లేవు,
లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. అది పిలిచేమని సముద్ర జలాల్లో జలచరాలు లేవు, జలచరములను సమృద్ధిగా పుట్టించును గాక. ఆకాశంలో జ్యోతులు లేవు, ఆకాశంలో జ్యోతులు కలుగును గాక. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. అది దేవుని శక్తి. గోధుమ పిండి లేకుండా రొట్టెలు చేయమంటే జరుగుద్దా? ఎక్కడన్నా జరుగుద్దా? పిండి ఎవరు, గోధుమ పిండి లేదు, ఖచ్చితంగా రొట్టెలు చేయాలా? అది జరగని కార్యక్రమం అది. కానీ దేవుని యొక్క శక్తి చేత మాత్రము జరుగు. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు, మృతులని సజీవులుగా చేసేవాడు. అంటే దేవుని యొక్క శక్తికి అసాధ్యమైన ఏది లేదురా. అది మనకి ఎక్కడ కనిపిస్తుందంటే మొట్టమొదటి శారా గర్భం దగ్గర ఇశ్రాయేలీయుల దగ్గర. ఇశ్రాయేలు యొక్క జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతమైన కార్యాలు జరిగించినట్లు మనం చూడవచ్చు. ఎన్నో అద్భుత తన బాహుబలం చేత, తన శక్తి చేత దేవుడు ఎన్నో అద్భుతమైన కార్యాలు చేశాడు. వాస్తవానికి వాళ్ళు యుద్ధాలు చేసి జయించినా సరే అది వాస్తవానికి వారి బలం కాదు, అది వారి శక్తి కాదు. యుద్ధాలు చేసి జయాన్ని ఇచ్చిన వ్యక్తి ఎవరంటే సాక్షాత్తు పరలోకపు దేవుడు యుద్ధాలు చేసి వారికి జయమిచ్చేశాడు. ఒకరోజు మాంసం కావాలని సనిగారు. మాంసం కావాలని సనిగినప్పుడు మోషే వచ్చేసి ఈ సమస్త ప్రజల కొరకు సముద్రంలో ఉన్న చేపలు మొత్తం సమకూర్చాలా, ఎక్కడి నుంచి తీసుకొని రావాలి వీళ్ళకి మాంసం అన్నప్పుడు దేవుడు, ఏం యెహోవా బాహుబలం తక్కువైందా, ఏం మాట్లాడుతున్నావు మోషే అంటే, దేవుడు తన బాహుబలము చేత, తన శక్తి చేత ఒక మహా అద్భుతాన్ని వారి జీవితంలో చేసినట్లు మనం చూడగలం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం చూడగలరు. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 21వ వచనం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 21వ వచనం. అందుకు మోషే, నేను ఈ జనుల మధ్య ఉన్నాను. వారు 6 లక్షల పాదచారులు. వారు నెల దినములు తినుటకు. ఏంటి ఇలా చెప్పినాయంటే 100 మంది 200 మంది ఎంతమంది వాళ్ళు? 6 లక్షల మంది. ఎన్ని రోజులకి మాంసం ఇస్తానాడు? 4 రోజులకి ఇస్తానన్నాడు. 6 లక్షలు అంటే వాళ్ళు 6 లక్షలు అంటే వాళ్ళు ఎవరు తెలుసా? కుర్రాళ్ళు, యుద్ధం చేసే కుర్రాళ్ళు. ఓన్లీ పురుషుల సంఖ్య అది. ముసలాళ్ళు ఎంతమంది, పిల్లలు ఎంతమంది, ఆడవాళ్ళు ఎంతమంది? ఇప్పుడు 6 లక్షలు మొత్తం కౌంట్ కాదు, జెండర్ వేరు చేశాడు అనమాట. ఓన్లీ యుద్ధం చేసే వీరులు మాత్రమే 6 లక్షలు అనమాట. ఎంతకాలం ఇస్తానండి మాంసం? మీకు నోళ్లలో, మీ పళ్ళల్లో అసహ్యం వేసేదాకా ఇస్తాను మాంసం పోన్నాడు. మీరు శనిగారు కదా. అప్పుడు మోషే ఎక్కడి నుంచి చేస్తాను మాంసాన్ని? చదువు 2వ వచనం. తృప్తిగా తినట్లు వారి నిమిత్తము గొర్రెలను, పశువులను. మోషేకి అర్థం కాదు. ఏంటాయా యెహోవా దేవా మొత్తం చంపేసేయాలా? 6 లక్షల మందికి మాంసం ఎక్కడి నుంచి తీసుకొని రావాలా? అది దేవుని బాహుబలం వలన, ఆయన శక్తి వల్ల జరుగుద్ది. నెక్స్ట్ మాట, తృప్తిగా తినట్లు సముద్రపు చేపలన్నయ్యో. ఎలా పడతావా? సముద్రంలో చేపలు మొత్తం పట్టేస్తావా? ఇప్పుడు నెక్స్ట్ మాట వచ్చిన. అందుకు యెహోవా మోషేతో ఇట్లా, నేను యెహోవా బాహుబలము తక్కువైనదా? నా మాట నీ ఎడల నెరవేరునో లేదో. మోషే ఏం మాట్లాడుతున్నావు? నా శక్తి, నా బాహుబలాన్ని శంకిస్తున్నావా నువ్వు? నా శక్తి ఏమైనా తక్కువైంది అనుకుంటున్నావా? దేవుడు ఎప్పుడు బలహీనుడు కాడనా? దేవుని శక్తి ఎప్పుడు కూడా క్షీణించదు. ఆయన ఎప్పుడు మనం నేను ఒకవేళ రోజంతా పనిచేసామనుకో మనకేమొస్తుంది? నీరసం వచ్చేస్తుంది, అలసిపోతాం. పరమదేవుడు అలసేవాడు కాదు. ఆయన సొమ్మసిల్లడు, అలయడు. ఆయన బలహీనపడి ఆయన శక్తి క్షీణించేది కాదు. మహా అద్భుతంగా ఏం చేశాడో మీకు అక్కడ తెలుసు ఆ విషయం. నెక్స్ట్, యూదులు బబులోనుకు తిరిగి వస్తారా అని సందేహం. బబులోను కాదు, బబులోను నుండి, యూదులు బబులోను నుండి స్వదేశం తిరిగి రావాలి.
మీకు తెలిసిన సంగతే. దేవుడు వాళ్ళు పాపం చేసినందుకు దేవుడు ఎవరికి అప్పగించాడు? నెబుకద్నెజరుకి అప్పగించాడు. ఏం చేశాడు? అతను వారిని బబులోనికి తీసుకెళ్ళాడు. చెరంత కాలము 70 సంవత్సరాలు. మరి ఇంతకీ ఈ బబులోని యొక్క దాసత్వంలో నుంచి యూదులు తిరిగి స్వదేశం రాగలరా, లేకుంటే అక్కడే క్షీణించిపోతారా, అక్కడే నశించిపోతారా అంటే యూదుల్లో సందేహం. యూదులు ఏమనుకుంటారంటే ఇక మన జీవితాలు అయిపోయినాయి, మన ఆశలు అయిపోయినవి, ఇక మనం ఇక్కడే సమాధి కావాలి అని వాళ్ళు బాధపడటము చూడొచ్చు మనం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం. దేవుని శక్తిలో అసాధ్యమైనది ఏది లేదు అనే సంగతులు మనం ఆలోచన చేస్తున్నాం. మొదటి పాయింట్గా దేవుడు ఏదైనా చేయగలిగిన సమర్థుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము 11వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 11వ వచనం. అప్పుడు ఆయన నాతో ఎట్లనగా, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలులందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయిన, మన ఆశ విఫలమాయను, మనము నాశనమైపోతేమే అని అనుకుంటున్నారు. మనం కూడా మన జీవితంలో ఎదురే కష్టాల గురించి ఒకసారి అంతే అనుకుంటాం కదా, ఇక అయిపోయిందంతా, ఇక ఏం లేదు, ఇక జరగదు, ఇది లేకుంటే ఇది మన వల్ల కాదు, ఇది మనం చేయలేము. ఒకసారి మనం కూడా మన ఆశ కూడా ఏమైపోద్ది అంటే ఒకసారి విఫలం అయిపోతుంది అనమాట. ఇక అయిపోయింది, నా జీవితం అంతా అయిపోయింది అనుకుంటాం. అయిపోలా, ఇంకా అయిపోలే. అంటే ఆ బబులోను చెరలో ఉన్న యూదులు ఏమనుకుంటున్నారు? ఇక మన ఆశ విఫలం అయిపోయింది, మనం ఎక్కడెక్కడ సమాధి కావాలి. కానీ పరమ తండ్రి ఏమంటే 12వ వచనం, కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఎట్లను ప్రభువు యెహోవా సెలవిచ్చిందేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులు నేను తెరిచెదను, సమాధుల్లో నుండి బయటకు రప్పించి. ఇక్కడ సమాధి అంటే అర్థం ఏంటి? సమాధి అంటే ఇక్కడ అర్థం ఏంటి? సమాధుల్లో నుంచి నేను బయటకు తీసుకొస్తాను మిమ్మల్ని. వాళ్ళు ఏమైపోతాం, ఇక మనం ఎక్కడే సమాధి అయిపోతాం, ఇక మన ఆశ విఫలమైపోయింది, ఇక మన జీవితాలు నశించిపోయినవి, ఇక మనం తిరిగి మన స్వదేశం వెళ్ళలేం, మన బతుకులు ఎక్కడ అనుకుంటున్నారు వాళ్ళు. కానీ పరమదేవుడు ఏమంటున్నాడంటే నేను ఖచ్చితంగా సమాధుల నుంచి మిమ్మల్ని రప్పించేస్తాను. అక్కడ సమాధి అంటే అక్షరార్థంగా సమాధి కాదు. అక్కడ సమాధి అంటే ఇదిగో బబులోని యొక్క చెర, ఆ బబులోని యొక్క చెరను, ఆ చెరను ఇక్కడ దేంతో పోల్చారంటే సమాధితో పోల్చేశారు. ఏం చేస్తాడు ఇక్కడ? మీరున్న సమాధులు నేను తెరిచెదను, సమాధుల్లో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశములోనికి తోడుకొని వచ్చేదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరచి సమాధులనున్న మిమ్మును బయటికి రప్పించగా. మీరు అనుకుంటున్నారు కదా, మీరేమనుకుంటున్నారు? ఇక మన జీవితాలు ఎక్కడే సమాధి అయిపోతే అనుకుంటున్నారు? కాదు. దేవుడికి ఏమన్నా శక్తి తగ్గింది అనుకుంటున్నారా? ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం. దేవుడు ఏదైనా చేయగలిగిన వాడు, ఆయన శక్తికి అసాధ్యమైనది ఏమీ లేదు. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 16 నుంచి 17 వచనం చదువుతారు. 32వ అధ్యాయము 16 వచనం. నేరియా కుమారుడైన బారూకు చేతికి ఆ క్రయపత్రమును నేను అప్పగించిన తర్వాత యెహోవాకు ఇలాగూ ప్రార్థన చేసి తిని, యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతికి యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవా, నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశమును సృజించితివి, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఇది ఈ సందర్భమే. పుస్తకం మారింది కాబట్టి సందర్భం మారలా. ఇందాక మనం యెహెజ్కేలు గ్రంథం చదివాం కదా, అది ఈ సందర్భంలో. అంటే బబులోను చెరలో నుంచి దేవుడు ఖచ్చితంగా ఎదురు చేసుకొచ్చే సామర్థ్యం కలిగిన వాడు. అప్పుడు ఇర్మియా ప్రార్థన చేస్తూ అసలు నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఇంటికి తీసుకుని వచ్చాడా, తీసుకుని రాలేదా? యూదులు బబులోను చెరల నుంచి విడుదలయ్యారమ్మా? యూదులు బబులోను చెరల నుంచి వచ్చారా లేదా? వచ్చేసారు. అది ఎలా జరిగింది? దేవుని యొక్క శక్తి చేత జరిగింది. అంటే దేవుని యొక్క శక్తికి అసాధ్యమైన ఉందా కోట? లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? మా జీవితాలు ఎండిపోయినవి, మన ఆశ విఫలమైపోయింది, ఇక మన బ్రతికిస్తే ఇక మన బ్రతుకులు మారం అనుకుంటున్నారు వాళ్ళు. కానీ దేవుడు అద్భుతంగా వారి జీవితాలు మార్చేస్తాడు. అక్కడే 26వ వచనం కూడా చదువు. మరలా అక్కడనే
అక్కడనే 26వ వచనం 27వ వచనం. అంతట యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉండునా? దేవుని శక్తిని మనం ఆశ్రయించాలన్నా, మన బలాన్ని, మన సామర్థ్యాన్ని, మన జ్ఞానాన్ని, మన శక్తిని కాదు. అంటే దేవుడు ఎంత శక్తిమంతుడంటే మీకు తెలిసిన మాట మరలా చెప్తున్నాను. ఎఫెసు పత్రికలో కంఠస్థ వాక్యం మీకు గుర్తుంది కదా, ఏమంటాడు? అడుగు వాటన్నిటికంటేనో ఊహించు వాటన్నిటికంటేనో అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు. నీ ఊహకు అందదు, నువ్వు విశ్వసించాలే కానీ, నేను విశ్వసించాలే కానీ దేవుని యొక్క ఊహకు అందకుండా కార్యక్రమాలను దేవుడు జరిగించేస్తాడు. గతంలో చెప్పాను, సువార్త పని చేద్దామని నేను ఈ ఊరు వచ్చేసాను. మరొక ఊర్లో పని జరుగుద్దని, పని ప్రారంభించబడుద్దని నా ఊహలో లేదు. వాస్తవానికి నా జీవిత నిర్ణయంలో కూడా లేదు. నా జీవితంలో నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఇదిగో ఈ ఊరు వచ్చేసి సువార్త పని చేయడం ఒక నిర్ణయం తీసుకున్నాను. అంటే మరొక ఊర్లో పని జరుగుద్దని, అక్కడ పని చేస్తానని, అక్కడ దేవుని రాజ్యం స్థాపించబడుద్దని ఒకటి నా ఊహల్లో లేదు, రెండు నా నిర్ణయంలో కూడా లేదు. ఎవరు చేశారు అది? అది కేవలం దేవుడు మాత్రమే చేయగలడు. మనం అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే. మీకు తెలిసిన ఒక ఉదాహరణ కదా, మీకు తెలిసిన ఒక ఉదాహరణ యోసేపు. మరలా చెప్తున్నాను, యోసేపు చనిపోయాడని అందరూ అనుకుంటున్నారు. అందరు కాదు, ప్రాముఖ్యంగా తండ్రి. యోసేపు చనిపోయాడు అనుకుంటున్నాడా, బతుకున్నాడు అనుకుంటున్నాడా? యాకోబు చనిపోయాడు. అసలుకి అతని ముఖాన్ని చూస్తాడని యాకోబు ఊహించాడా? ఊహించడా? దేవుడు యాకోబు యొక్క ఊహకు అందకుండా కార్యక్రమం జరిగించాడు. అందుకే యోసేపు దగ్గరకు వచ్చి ఒక మాట అన్నాడు, గుర్తుంది కదా, అసలు నేను నీ ముఖం చూస్తాను అనుకోలేదు కానీ దేవుడు నీ సంతానమును నాకు చూపించాడు. అదే నా దేవుడు అంటే. ఆయన శక్తిని మనం ఆశ్రయించాలే కానీ, ఆయన యందు మనం పరిపూర్ణంగా విశ్వసించాలే కానీ, అసాధ్యమనుకున్న కార్యాలని దేవుడు సుసాధ్యము చేయగలిగిన వాడు. ఇది జరగదు అనుకున్నా కూడా ఏం చేస్తాడరా? ఒకసారి డాక్టర్లు కూడా చేతులు ఎత్తేయచ్చు, ఇంక తీసుకెళ్ళండి అమ్మా, ఇంటికి తీసుకెళ్ళండి అమ్మా, ఇంక ఉపయోగం లేదమ్మా, డబ్బులు వేస్ట్ అమ్మా. ఒకవేళ మనం కూడా మన జీవితంలో చేతులు ఎత్తేయచ్చేమో, ఇది మనకు అసాధ్యం జరగదని. ఒక ఆయన మాత్రం చేయగలడన్నా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? నెంబర్ 4, దేవుని శక్తి చేత జరిగిన మరొక కార్యక్రమం ఏంటి? కన్యక కుమారుని కనుక. ఎలా జరుగుద్ది ఇది? అలా న్యాచురల్ ఎక్కడ జరుగుతుందా? చరిత్రలో ఎప్పుడు జరగలే. ఒక కన్య జన్మించడం అనేది అసాధ్యం. అది ప్రకృతిలో సహజంగా జరిగేది, కాదు. అది గబ్రియల్ దూత వచ్చి మరియతో మాట్లాడుతున్నప్పుడు కూడా మరీ కూడా అని అనుకుంది, ఇదేంటి ఇలా ఎలా జరుగుతుంది? ఇది నేను పురుషుని ఎరగందాన్ని కదా, నేను కుమారుని ఎలా జరుగుతుంది? దేవుని శక్తికి అసాధ్యమైనది లేదు. అప్పుడు దేవదూత మాట్లాడుతుంది, ఎలా జరుగుతుందో తెలుసా? లూకాసు వార్త, మీకు తెలిసిన మాట. లూకాసు వార్త 1వ అధ్యాయం. మీకు తెలిసిన మాటలే, కొత్త మర్మాలు ఏం చెప్పట్లేదండి మీకు. 29 వచ్చి 1:29. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి కొంచెం అయోమయంలో పడిపోయింది. దేవదూత ప్రత్యక్షమై మర్యాద పిలవమని కొంచెం అయోమయంలో తొందరలో పడిపోయింది. ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టదు. 34వ వచనం. అందుకు మరి నేను పురుషుని ఎరుగని దానిని, అదేంటి ఎలా జరుగుద్ది?
ఇది ఎలా జరుగుద్ది? నేను ఒక శిశువు జన్మనివ్వటం ఏంటి? అది నీ దృష్టిలో అది జరగదు అనుకోవచ్చేమో. జకరియా కూడా ఇంకనుకున్నాడు రా. జకరియా ఎలిజబెత్ కూడా వృద్ధులు కదా, వాళ్ళు బహుకాలం గడిచిన వృద్ధులు. దూత కూడా జకరియాకు ప్రత్యక్షం ఏం చెప్తాడు? ఇదిగో కుమారుని కంటది నీ భార్య, యోహాను పేరు పెట్టేస్తావు. ఇదేంటి ఇప్పుడేంటి? చదువు అన్నమాట 18 వచ్చింది, 1:18 అక్కడనే. జకరియా ఇది నాకెలాగూ తెలియను, నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడిచినదని ఆ దూతతో. ఇదేంటి ఎలా జరుగుద్ది? నేను ముసలివాడిని, నా భార్య ముసలిది, బహుకాలము గడిచిన వృద్ధులు. సేమ్ 1 జకరియా, 2 అబ్రహాం, 3 శారా, 4 మరియా. వీళ్ళు వెంటనే విశ్వసించారా? ఇప్పుడు శారా నవీన్ సంగతి, అబ్రహాం నవీన్ సంగతి మీకు గుర్తుందా? శారా నవ్వింది కదా ఇందాక 18 వచనంలో, 18 అధ్యాయం ఏమంతమ్ముడు నవ్వింది కదా ఆవిడ. అలాగా అబ్రహాము కూడా ఎప్పుడన్నా స్పందించాడు? అలాగా అబ్రహాము ఎప్పుడైనా స్పందించాడా? శారా స్పందించినట్లు అబ్రహాము ఎప్పుడైనా స్పందించాడా? నా ప్రశ్న అర్థమైందా? ఇప్పుడు జకరియా ఏమంటున్నాడు? ఇదేంటి మాకిద్దరికి పిల్ల పుట్టమేంటి? మరి ఏమంటుంది? పురుషుని ఎరగనిదని కదా నేను కుమారుని కంటమేంటి? శారా ఏమంటుంది? అదేంటి నాకు స్త్రీధరం నిలిచిపోయింది కదా నేను పెట్టిన కంటమేంటి? అబ్రహాం కూడా అన్నావా? ఆదికాండం 17 అధ్యాయం చూడండి. అంటే బహుశా ఎప్పుడు మనం నొక్కి చదవాలి అబ్రహాం దగ్గర, ఎప్పుడు శారా దగ్గర నొక్కి చదువుతుంటాం. కాకపోతే బలహీనుడు కాలేదు ఆయన. రోమపత్రిక మనం చదివిన దగ్గర ఆయన అతని విశ్వాసం మందు బలహీనుడు కాకని మాట్లాడుతుంటాడు. ఆదికాండం 17 అధ్యాయం 17 వచ్చిన, లేకుంటే 16 నుంచి చదువుతాం. 17 అధ్యాయం 16 నుంచి అతని భార్య గురించి మాట్లాడుతున్నాడు. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలగజేసేదను, నేను ఆమెను ఆశీర్వదించేదను, ఆమె జనములకు తల్లి అయ్యుండును, జనముల రాజులు. అక్కడ కాదు, జనములకు తల్లి అయితే జనముల యొక్క రాజులు ఆమె వలన కలుగుతారు. అప్పుడు చూడు ఏమంటాడు? చెప్పాను. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి 100 ఏండ్ల వానికి సంతానం కలుగునా, 9 ఏండ్ల శారా కనునా. అరే ఎలా దొరుకుతుంది ఇది? అంటే అబ్రహాం కూడా అనుకున్నాడరా? అంటే బలహీనుడు కాలేదు. రోమపత్రికలో మాట్లాడుతుంటాడు. ఒకవేళ బలహీనుడైతే విశ్వాసులకు తండ్రికి ఎందుకు నియమిస్తాడు దేవుడు? ఆయన విశ్వాసులకు తండ్రి. అంటే చూడండి, అబ్రహాం కానీ, శారా కానీ, జకరియా కానీ, మరియా కానీ ఏమనుకున్నారు? ఎలా జరుగుద్ది అంటే దేవుని యొక్క శక్తి చేత, అసాధ్యమైంది. అప్పుడు మరియా తొందరపడుతుంది కదా. అప్పుడు లోకాసు వార్తలో ఉన్నారు. మరలా లోకాసు వార్త 1వ అధ్యాయం ఎలా జరుగుద్దో చెప్తున్నాడు కింద. 1వ అధ్యాయం 35 వచ్చి, నువ్వు కుమారుని కంటదంటే కరెక్ట్ కదా, నేను పురుషుని ఎరగను దాన్ని ఎలా కంటానన్నప్పుడు దోత సమాధానం అది 35 వచ్చిన 34 చదివామండి. 34 వచ్చిన. అందుకు మరియా నేను పురుషుని ఎరుగని దానిని ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చున సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును. ఎలా జరుగుతుంది అనుకున్నావు మరియా? ఆ మహాదేవుని యొక్క శక్తి నిన్ను కమ్ముకుంటది. ఇది దేవుని యొక్క శక్తి చేత జరిగే కార్యక్రమాన. కన్య గర్భం అనేది అసంబద్ధం, కాంట్రడిక్షన్ కాదు. ఇది కాంట్రడిక్షన్ కాదు. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు. ఒకరోజు శారా గర్భంలో కూడా బిడ్డన్నాడమ్మా? లేడు. లేని వాటిని ఏం చేశాడు దేవుడు? ఉన్నట్టుగా పిలిచేశాడు. దేవునికి అసాధ్యమైనది లేదు. ఇందులో ఈ పాయింట్లో చివరిగా ఒక రక్షణ విషయంలో కూడా, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. రక్షణ విషయంలో అంటే ఒక భక్తిపరుడు ధర్మశాస్త్ర యొక్క చట్టాన్ని గౌరవించేవాడు, బాల్యం నుంచి కూడా ధర్మశాస్త్ర ప్రకారంగా జీవితాన్ని కొనసాగించేవాడు. మీకు తెలిసిన ఒక వ్యక్తి ప్రభు దగ్గరకు వచ్చి నిత్య జీవానికి వారసుడు కావాలంటే నేనేం చేయాలని ప్రశ్నించాడు. అప్పుడు ప్రభు సమాధానం చెప్పటం, దానికి మరలా అతను సమాధానం చెప్పటం, అయితే నీకు ఇంకా ఒకటి కొదుగా ఉందని ప్రభు చెప్పటం,
ఆ మాట అతనికి ఇంపుక లేకుండా సనుక్కుంటూ వ్యసన పడుకుంటూ ప్రభు దగ్గర నుంచి వెళ్ళిపోవాలి. అప్పుడు ప్రభు ఒక మాట అన్నాడు, ఏమంటాడు, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభం. అంటే సూది బెజ్జంలో ఒంటె దూరుద్దా? అది జరగని పని. అలానే ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించటం అసాధ్యం. ధనవంతుడు అంటే మరలా అపార్థం చేసుకోవాలి. మార్కు సువార్తలు ఏమంటారంటే తమ ఆస్తి యందు నమ్మికించువారు, దాని మీద మనసు పెట్టుకుంటారు చూడు, దాని మీద నమ్మకం పెట్టుకుంటారు చూడు, అలాంటి వారు పరలోక రాజ్యం పోవటం అనేది జరగదు. అప్పుడు శిష్యులు చూసి ఇంకెవరు రక్షణ పొందుతాడు? ఏంటి ప్రభా ఈ బోధ ఏంటి ప్రభా? అతను బాల్యం నుంచి ధర్మశాస్త్రం పాటిస్తున్నాడు, భక్తిపరుడు. ఒక అద్భుతమైన ప్రశ్న వేసాడు, అతనికే రక్షణ లేకపోతే వాడినే మీరు అంగీకరించబోతే మా పరిస్థితి ఏంటి? ఇంకెవడు రక్షణ పొందేది ఎవడు మరి? ఇంకా అప్పుడు యేసుక్రీస్తు వారు మాట్లాడతాడు, మనుషులకు అసాధ్యంగా కనిపించాం కానీ దేవునికి సమస్తము సాధ్యం. ఆ మాట చదివి ముందుకెళ్తాం. మార్కు సువార్త 10వ అధ్యాయం. మార్కు సువార్త 10వ అధ్యాయం 25 నుంచి 27 సంవత్సరాలు. ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే వెంటే సూది బెజ్జములో దూరుట సులభము. అందుకు వారు అత్యధికముగా ఆశ్చర్యపడి అట్లయితే ఎవడు రక్షణ పొందగలడని ఆయన అడిగిరి. యేసు వారిని చూచి మనుషులకు అసాధ్యమే కాని దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తమును సాధ్యమే. మీరు అసాధ్యం అనుకుంటున్నారా? దేవునికి సమస్తం కూడా అసాధ్యం. మనం కూడా ఏమంటామంటే కొంతమందిని చూసి వాళ్ళు వాక్యం అంటారా వేస్తారా, అసలు వాళ్ళ వాక్యం చెప్పడు కూడా, ఇక వాళ్ళు మారరానా అంటాం కదరా, వాళ్ళు మారరన్నా, వాళ్ళకి అనవసరం అన్నా. ఏమో దేవునికి అసాధ్యమా? తన సొంత ప్రయత్నాల వల్ల తన రక్షణ లేదు. రక్షణ ఎలాగ వస్తుంది? దేవుడి కృప వల్ల రక్షణ వస్తుంది. ఏమో దేవుడి తన మీద కృప చూపించవచ్చేమో మనం అనుకుంటాం అనమాట. కాబట్టి అంటే ఒకసారి బోర్డుకి వెళ్ళి చూడండి. ఈరోజు మనం నేర్చుకున్న పాఠం పేరేంటి? దేవునికి అసాధ్యమైనవి అనే సంగతులు ఆలోచన చేస్తున్నాం. శక్తి వేరు, స్వభావం వేరు అని చెప్పారు. దేవుని శక్తికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? దేవుని శక్తికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. శారా గర్భం దగ్గర, ఇశ్రాయేలు దగ్గర యూదులు బబులోను నుంచి తిరిగి రావడం, కన్యక కుమారుణ్ణి కనడం, అలాగే రక్షణ విషయంలో దేవునికి అసాధ్యమైనది. కానీ దేవుని స్వభావమునకు అసాధ్యమైనది. కానీ దేవుడు చేయలేని కొన్ని ఉన్నాయా దర్శన్ గారు? దేవుడు చేయలేనివి, దేవుడికి అసాధ్యమైనవి కొన్ని ఉన్నాయి. ఏ విషయంలో? స్వభావం దగ్గర. శక్తి వేరు, స్వభావం వేరు. శక్తి వేరు, స్వభావం వేరు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను, మీకు తెలిసిన ఒక ఉదాహరణ. యవనస్తుడైన యోసేపు ఉన్నాడు. దయచేసి ఏమనుకోవద్దు, మీకు అర్థం కావడానికి విషయం చెప్తున్నాను. యవనస్తుడైన యోసేపు ఉన్నాడు. పోతీఫెర భార్య రోజు అతన్ని ప్రేరేపించేస్తుంది. కానీ ఆవిడ మాట విని సమ్మతించడానికి ఏమాత్రం కూడా అతనికి ఇష్టం లేదు. యవనస్తుడు, సుందరుడు, శక్తి లేదా? పురుషత్వం లేనివాడా? కాదు. వివాహం చేసిన తర్వాత ఫరో వివాహం చేసిన అతనికి ఎంతమంది కుమారులు పుట్టారు? 2 కుమారులు పుట్టారు. శక్తి లేనివాడు కాదు, పురుషత్వం లేనివాడు కాదు. మరి ఏంటంటే అది నా స్వభావానికి విరుద్ధమైంది. అంటే శక్తి వేరు, స్వభావం వేరు. అంటే దేవుని శక్తి, అలాగే దేవుడు శక్తిమంతుడు, ఏమైనా చేయగలిగిన వాడు ఆయన. కానీ స్వభావం దగ్గరకు వచ్చేసరికి మాత్రము దేవుడు కొన్ని అసాధ్యమైనవి ఉన్నాయి. అసాధ్యమైనవి అంటే అసలు దేవుడు అవి ఎంత మాత్రం కూడా చేయలేడు. చేయడు కాదు, దేవుడు అవి ఎంత మాత్రం కూడా చేయలేడు. ఇంతకీ దేవుడు ఏం చేయలేడు? దేవునికి స్వభావం విషయంలో అసాధ్యమైందంటే మొట్టమొదట దేవుడు అబద్ధమాడజాలడు.
అంటే దేవుని యొక్క స్వభావానికి అసాధ్యమైన మొట్టమొదటి కార్యక్రమం ఏంటంటే దేవుడు ఎంత మాత్రం కూడా అబద్ధం ఆడజాలడు. అంటే దేవుడు అబద్ధం ఆడటం అనేది అసాధ్యం. దేవుడు అబద్ధం ఆడటం అనేది అసాధ్యం. మీకు తెలిసిన మాటే ఇందా మనం చదివాం కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనుపరచవలనని ఉద్దేశించిన వాడే తాను అబద్ధమాడజాలని. అదేంటి దేవా, చిన్నపిల్లలు కూడా అబద్ధం ఆడతారు కదా. చిన్నపిల్లలైనా అబద్ధం ఆడతారేమో. నేను అబద్ధం ఆడటం అనేది అసాధ్యం, నేను చేయలేనది. అది నా స్వభావానికి వ్యతిరేకమైనది. అది దైవ స్వభావానికి వ్యతిరేకమైనది. ఎందుకంటే దేవుడు సత్యవంతుడు. దేవుని స్వరూపం గురించి మనం నేర్చుకున్నప్పుడు దేవుడు సత్యస్వరూపి, దేవుడు సత్యవంతుడు. ఈ సత్యవంతుడైన దేవుడు అబద్ధం ఆడే అవకాశము అసాధ్యం. అది ఒక విశేషమైన సంగతి ఏంటంటే ఈరోజు క్రీస్తులో ఉన్న ప్రతి వ్యక్తి కూడా దైవ స్వభావంలో పాలువారు కాదు. ఈరోజు మనము ఎవరి స్వభావాన్ని పంచుకోవాలంటే, ఎవరి స్వభావం మనం కలిగి ఉండాలంటే దైవ స్వభావం కలిగి ఉండాలి. ఎందుకు ఏంటో దైవ స్వభావము? అబద్ధమాడ నేరని స్వభావం. ఆ దైవ స్వభావము. ఆ దైవ స్వభావం ఇప్పుడు ఎవరిలో ఉండాలి? మీరు ప్రియులైన పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకుని, దేవుణ్ణి పోలి ఉండండి. అబద్ధమాడే స్వభావం ఎవరిది? సాతానుది. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడు. వాడు తన స్వభావమును అనుసరించే మాట్లాడును. వాడి స్వభావమే అబద్ధమాడే స్వభావం. అంటే వాడు మొదట్లో వాడి నోటి నుంచి వచ్చిన మొదటి మాటే అబద్ధం అన్నమాట. మీరు మీ తండ్రి యొక్క అపవాసం. అంటే దేవుడు ఎప్పుడు కూడా దేవుడు కారణంలో ప్రవర్తించడు. దేవుడు ఎప్పుడు కూడా దేవుడిలాగానే ప్రవర్తిస్తాడు. కానీ నరుడు మాత్రము ఒక్కొక్కసారి నరుడు కానట్లు కూడా ప్రవర్తిస్తాడు. ఒక్కోసారి క్రూర మృగంలా కూడా ప్రవర్తిస్తాడు నరుడు. అవునా? దేవుడు కానట్టు ప్రవర్తించడు. కానీ నరుడు మాత్రము నరుడు కానట్టు ప్రవర్తిస్తాడు. ఎలా ప్రవర్తిస్తాడు? ఒక్కోసారి క్రూర మృగంలా కూడా ప్రవర్తిస్తాడు. నరుడు మృగాలు అంటారా కొంతమంది మనుషులు చూసి, వీడికంటే మృగోనయం. అంటే ఈరోజు మనుషుల్లో మానవత్వం పోయింది. ఏమొచ్చింది? క్రూరత్వం వచ్చింది అనమాట. క్రూరత్వం వచ్చి ఎలా ప్రవర్తిస్తున్నారు? క్రూర మృగాల్లాగా ప్రవర్తిస్తున్నారు. వాడు ఏమైనా క్రూర మృగమా? కాదు, మనుషుడు. అంటే మనిషి ఎలా ప్రవర్తిస్తున్నాడు? మనిషిలా ప్రవర్తించట్లా. ఎలా ప్రవర్తిస్తున్నాడు? ఒక మృగంలాగా ప్రవర్తిస్తున్నాడు. ఒక విష జంతువులాగా ప్రవర్తిస్తున్నాడు. బహుశా విష జంతువులకి విషయం ఎక్కడ ఉంటుంది? పారలో ఉంటుంది కదా, ఎక్కడ ఉండదు. వాటికి బాడీ ఎంత ఉంటుందా? బాడీ అంతా అసలు విషయం ఉండదు. కేవలం పారల్లో మాత్రమే విషయం ఉంటుంది. కానీ మనిషి దగ్గరకు వచ్చినాక బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? మనిషికి విషయం ఎక్కడ ఉంటుందంట? వీడికి నిలువెల్లా విషయం అండి. అంటే విష జంతువేనవేమో మరి. మనిషికంటే విష జంతువేనవేమో. మనిషికైతే కూరల్లో ఉంటుంది, జంతువుకైతే కూరల్లో ఉంటుంది. మనిషికైతే చూపుల్లో ఉంటుంది, మాటల్లో ఉంటుంది. నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. విషపు చూపు ఎవరి మీద? దావీదు మీద. ఎందుకు? సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది. అంటే క్రెడిట్ ఎవరికి ఇచ్చారు? దావీదుకి. సౌలు కంటే ఎవరిని ఎక్కువగా గొప్పగా హెచ్చించారు? మండిపోయాడు మనిషి. ఇక అక్కడి నుంచి దావీదును చూస్తే మాత్రం కొరలాడిపోతారు మనిషి. అంతే విషపు చూపు. యాకోబు మాట్లాడుతూ 4 గురించి మాట్లాడుతూ, అది మరణకరమైన విషయముతో నిండినది. యాకోబు విషయం ఎక్కడున్నాడనా? నాలుకలో. అక్కడ సమూయేలు గ్రంథంలో సౌలుకి విషయం ఎక్కడుంది? చూపులో. అంటే మనిషి ఎలా ప్రవర్తిస్తున్నాడు? మనిషి లేడు.
చూపులో విషం, మాటల్లో విషం, చేతల్లో విషం. అంటే మానవత్వం అనేది లేదు. మనిషిలా ప్రవర్తించట్లేదు. కానీ దేవుడు మాత్రము దేవుళ్ళానే ప్రవర్తిస్తాడు. ఆయన ఎలాంటి వాడు అంటామా? ఆయన అబద్ధం ఆడనేరడు వాడు, అబద్ధం ఆడ జాలడో, అబద్ధం ఆడనేరని మాట్లాడు. తీతు పత్రిక చూడండి ఒకసారి. తీతు పత్రిక వెనకనే ఫిబ్రవరికి ముందు ఉంటుంది. తీతు పత్రిక కలిసి ఉన్నాయి కదా, 1 నుంచి చదువు ఒకసారి. తీతు పత్రిక 1 నుంచి. దేవుడు ఏర్పరచుకుని వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారముకు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తుడైన పౌలు మనందరి విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడకు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే. ఆ సెంటెన్స్ ఎలాగుండే చూడండి. కోట ఇందాక ఇబ్రీ పత్రికలో మాట్లాడే సెంటెన్స్ దాసన అక్కడ ఏమన్నాడు? అబద్ధమాడ జాలన్నాడు కదా. ఇక్కడేమన్నాడు? అబద్ధమాడ నేరని దేవుడు. అబద్ధమాడ నేరడంటే తమ్ముడు ఇక జరగదు. దేవుడు చేయలేంది, అసాధ్యమైంది. అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే మామయ్య గారు, దేవుడికి చేత కాదు. దేవునికి చేత కాదు. అంటే దేవునికి ఏం చేత కాదు? అబద్ధం ఆడటానికి చేత కాదు. అసలు ఆయన స్వభావం లేదు. అది ఆయన స్వభావానికి వ్యతిరేకమైనది. అది ఆయన స్వభావానికి వ్యతిరేకమైనది. ఆ స్వభావం ఎవరిది? సాతానుది. అబద్ధ స్వభావం. ఇప్పుడు ఒకవేళ మనం అబద్ధం ఆడుతున్నాం అనుకో, ఎవరి స్వభావం కలిగి ఉన్నాం మనం? ఏనా? దేవుని స్వభావం లేదు మనలో. ఇప్పుడు దేవుని స్వభావం అంటే అబద్ధం ఎందుకు ఆడతాం మనం? ఈరోజు క్రైస్తవులు కూడా అతి సులువుగా చేసే పాపం అందామా? ఈరోజు తప్పు అందామా? తప్పు అనకూడదు, దాన్ని పాపమే అనాల. పాపమే నాకు ఇష్టపడతాను కదా. అబద్ధికులందరూ అగ్ని గంధకములు గల గుండములో పాలు అంటే నరకానికి పోయే పాపం అదే. ఇప్పుడు నరకానికి పోయే నేరం అయితే దాన్ని ఏమన్నా చిన్నదనాలా? పాపం అదే. అంటే దేవుడు ఎప్పుడు కూడా అబద్ధం ఆడడం, ఆయన చేసిన ప్రమాణాలన్నీ కూడా సత్యమైన ప్రమాణాలు చేస్తుంటాడు. ఒక మాట చదివి ముందుకెళ్తాం. 89 కీర్తన చూడ ఒకసారి. 89 కీర్తన. దేవుడు అనేక మందితో ప్రమాణం చేశాడు, వాగ్దానం చేశాడు. అలాగే ఇక్కడ దావీదుతో కూడా వాగ్దానం చేశాడు. 37వ వచనం చూడ ఒకసారి. అసలు విషయం చదువుతున్నాం. 89వ కీర్తన 37వ వచనం. నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణము చేసి తిని దావీదుతో నేను అబద్ధమాడను. నేను ప్రమాణం చేస్తే మాత్రం, వాగ్దానం చేస్తే మాత్రం, మాటిస్తే మాత్రం ఖచ్చితంగా చేస్తాను. 2 పాపముతో పొత్తు పెట్టుకో. అంటే దేవుడు చేయలేని పని మరొక పని ఏంటంటే దాసన్ గారు, దేవుడు చేయలేని మరొక పని, దేవుడికి అసాధ్యమైన మరొక పని ఏంటంటే ఇదిగో పాపముతో సహవాసం చేయటం, పాపంతో పొత్తు పెట్టుకోవడం, పాపంతో సాంగత్యం చేయటం అనేది దేవుడు ఎంత మాత్రం కూడా దాన్ని చేయలేడు. అంటే తనకు ప్రియమైన వాళ్ళు, అంటే దేవునికి ఎంత ప్రియమైన వాళ్ళు పాపం చేసినా సరే దేవుడు ఓర్చుకుంటాడా? దేవుడు ఎంత మాత్రం కూడా సహించడు. అంటే తనకు చాలా బాగా ప్రియమైన వాళ్ళు, దేవునికి బాగా ప్రియమైన వాళ్ళు తప్పు చేశారనుకో, పాపం చేశారనుకో, దేవుడు ఏం చేస్తాడు? దేవుడు వారితో సహవాసం చేయడు, వాళ్ళతో దేవుడు నడవడు. మీకు అందరూ తెలిసిన ఉదాహరణ, భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు, నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. ఎవరిచ్చాడు ఈ సాక్ష్యము? దేవుడిచ్చాడు. ఎవరి గురించి? మోషే గురించి. ఒకరోజు మోషే తప్పు చేశాడు, దేవుడు ఏం చేశాడు? మోషే తప్పు చేశాడు, దేవుడు ఏం చేశాడు? ఇదిగో ఇతడు నా హృదయానుసారుడు, నా ఉద్దేశాలు నెరవేర్చేవాడు. ఒక గొప్ప సాక్ష్యం. ఇదిగో నేను కోరుకున్నవాడు ఇతడే, ఇతను అభిషేకించు.
ఒకరోజు అతను తప్పు చేశాడు, దేవుడు అతను ఏం చేశాడు? ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నా దేవా నా దేవా నేను ఎందుకు? యేసు ప్రభువును కూడా వదిలేసావా? ఎందుకు? అప్పుడు దాకా యేసుక్రీస్తు చెయ్యి పట్టుకున్న దేవుడు ఆ కలవరి సిలువలో యేసుక్రీస్తు వరకు చెయ్యిని ఏం చేశాడు? నా దేవా నేను ఎందుకు చేయి విడిచిదివి? ఎందుకన్నా ఎందుకు చేయి విడిచిపెట్టాడంటావు? అంటే ఆ కలవరి శిలువలో క్రీస్తు వారు దేన్ని మోస్తున్నాడు? అక్కడ పాపం ఉంది, పాపాన్ని మోస్తున్నాడు. దేవుని స్వభావం ఏంటి? పాపంతో ఎలా చెదరగలుగుతాడు ఆయన? చివరికి తన ప్రియ కుమారుడైనా సరే, ఎవరైనా ఈయన నా ప్రియ కుమారుడు. ఒకరోజు ప్రియ కుమారుడు పాపాన్ని మోస్తున్నప్పుడు ఆ పరమ తండ్రి ఏం చేశాడంటే ఒక్క క్షణం చేయి విడిచిపెట్టాడమ్మా. అది విలవలాడిపోయాడు జరదు దేవుడు. అంటే గంటలు కాదులే, గంటలు కాదు, రోజులు కాదు, ఒక్క క్షణము దేవుడు యేసు ప్రభుకి దూరంగా ఉండమనేది విలవెల్లాడిపోయాడు. ఈరోజు మనకు ఆ బాధ ఉండదు. ఆరాధనకు లేటుగా వచ్చిన బాధ ఉండదు, బైబిల్ క్లాస్ రాకపోయినా బాధ ఉండదు, ఒకరోజు బైబిల్ చదవకపోయినా బాధ ఉండదు, ఒకరోజు ప్రార్థన చేసుకోకపోయినా బాధ ఉండదు. అరే ఈరోజు బైబిల్ చదవలేదే, ఇప్పుడు చింతపడ్డారా మీరు? ఈరోజు బైబిల్ చదవడానికి చింత ఎప్పుడైనా పడ్డారా మీరు? జరదు పాటే. అరే ఈరోజు బైబిల్ క్లాస్ పోలేదే అని చింత ఉంది ఎప్పుడన్నా మీకు? లేదు. ఆ బాధ, ఆ ఫీలింగ్ లేదు అసలుకి, ఆ చింత లేదు మీకు అసలుకి. అంటే ఒక్క క్షణము దేవుడు దూరంగా ఉండమనేది ప్రభు ఏం విలువలాడిపోయాడా? ఎందుకు ఇచ్చాడు నన్ను చెయ్యి? నాదేవా అంటే దేవుడు దూరం కావటం అనేది యేసుక్రీస్తు తట్టుకోలేకపోయాడు. నాకు దూరంగా కూడా నాకు ఎప్పుడు దగ్గరగా ఉండాలా అంటే దేవుడు పాపంతో సహవాసం చేయడు. అందుకే ఒకరోజు ఇశ్రాయేలు పాపం చేస్తారు. మోషే సీనాయి పర్వతం మీద ఉన్నప్పుడు వాళ్ళు కింద ఒక దూడం చేసుకుంటారు కదా. ఆ దూడం చేసుకున్నప్పుడు పరమదేవుడు మోషేతో ఒక మాట అంటాడు, నేను మీతో కూడా రాను. ప్రజలందరూ తొక్కుపడ్డారు, తర్వాత తొక్కుపడ్డారు. నేను మీతో కలిసి నడవలేను, నేను రాను. ఎందుకంటే మీరు లోపంలో ప్రజలు, మీరు నేను ఎలా నడుస్తాను మీతో? అది నా స్వభావానికి వ్యతిరేకమైనది. చదువు మాటలు నిర్గమాకాండం 32. అంటే పాపం చేసిన ప్రజలతో దేవుడు నడవడు, తిరుగుబాటు చేసే ప్రజలతో దేవుడు నడవడు. ఎవరైతే అవిధేయులై ఎవరైతే లోబడరో వాళ్ళతో పాటు దేవుడు నడవడు. 33వ అధ్యాయం నిర్గమకాండం 33వ అధ్యాయము 3వ వచనం. మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మల్ని సంహరించదనేమో అని మోషేతో నేను మీతో కూడా రాను. ఎందుకు రాను? మీరు లోబడిన మీరు నేను ఎలా నడుస్తాను మీతో? అంటే చూడండి దేవుడు సహవాసం ఎలాగుందో చూడండి. దేవుడు సహవాసం ఎలాగుంది, ఎలాంటి వారితో సహవాసం చేస్తున్నాడు, ఎలాంటి వారితో నడుస్తున్నాడు. ఒకవేళ పాపం ఉందనుకున్నా దేవుడు దగ్గరకు వస్తాడా? అందుకే మీకు కంఠస్థ వాక్యం కూడా మీకు గుర్తుంది కదా, రక్షింపనేరకనున్నట్లు యెహోవా హస్తము పొరచకాలేదు, మిరనేరకనున్నట్లు ఆయన చెవులు మందము, చెవులు పవర్ఫుల్. ఒకరోజు హేబేలు యొక్క రక్తం భూమిలో నుంచి మొరపెడుతుంటే వినడా? రక్తం మొరపెడుతుంటే పరలోకానికి తాకింది. కానీ ఒకరోజు వీళ్ళు మొరపెట్టుకుంటుంటే ఇశ్రాయేలీయులు వింటల్లా. ఏంటి కారణము? మీ పాపములు మీకు మీ దేవునికి అడ్డుగా వచ్చింది. కుదరదు. ఇక అది నా స్వభావానికి వ్యతిరేకమైన దేవుడు చేయలేని పని, దేవుడు చేయలేని మరొక పని, కీడు విషయమై శోధించాలి. అంటే మీకు తెలిసిన మాట, ఒకవేళ మనకు శోధన వస్తుంది అనుకో, ఏమనకూడదు దేవుడు నన్ను బాగా శోధిస్తున్నాను అలా అసలు అనకూడదు అన్నమాట. ఎందుకంటే దేవుడు చేయలేని పని మరొక పని. అది దేవుడు చేయలేని మరొక పని ఏంటంటే దేవుడు కీడు విషయమే శోధించడు. దేవుడు ఎవరినే శోధించడు. చదువు ఆ మాటలో యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం క్రొత్త నిబంధన. విసిగించడం మిమ్మల్ని ఇంకో చిన్న పాయింట్ ఉంది, చెప్పి మీకు చేస్తాను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము
13వ వచనం చూడండి ఒకసారి. దేవుడు కీడి విషయమై శోధింపబడనేరడు. దేవుడు కీడి విషయమై శోధింపబడనేరడు. ఆయన ఎవరిని శోధింపడు గనుక. ఆయన ఎవరిని శోధింపడు గనుక. ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నాను అనకూడదు. నువ్వు దేవుడు క్యారెక్టర్ నీకు తెలియాలా, దేవుడు ఎలాంటి వాడో ఆయన స్వభావం ఏంటో మనకు తెలియాలా. దేవునితో సహవాసం చేయాలంటే దేవుడు ఎలాంటి వాడో మనం తెలుసుకోవాలి. అంటే కేవలం ఆయన పేరు తెలుసుకోవడం కదరా, కేవలం ఆయన పేరు తెలుసుకోవడం మాత్రం కాకుండా ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో మనకి తెలియాలా. కేవలం దేవుడి పేరు, దేవుడు ఉండడం తెలుసుకోవడం కాదు, ఆయన వ్యక్తిత్వం ఏంటి, ఆయన లక్షణాలు ఏంటి, ఆయన స్వభావం ఏంటి, అది మనకు అర్థం కావాలి. అప్పుడు అర్థమైతే మనం దేవునితో సహవాసం చేయగలం. అలా లేకపోతే దేవునితో సహవాసం చేయలేం. కాబట్టి దేవుడు ఏం చేయలేడంటే శోధించలేడు. శోధించేవాడు ఎవరు? అపవాది. శోధన అనే పదానికి అర్థం లేదు, పరిశోధన అనే పదానికి అర్థం లేదు. పరిశోధన లేదా పరీక్ష, ఇది సాతాను చేసే పని, ఇది దేవుడు చేసే పని. దేవుడు పరిశోధిస్తాడు, దేవుడు పరీక్షిస్తాడు. అంటే విధేయతని, నాణ్యతను పరీక్షిస్తాడు దేవుడు. అంటే నీ విశ్వాసంలో ఎంత నాణ్యత ఉంది, నీ విధేయతలో ఎంత నిజాయితీ ఉంది, నీ యథార్థతలో ఎంత నిజాయితీ ఉందో దాన్ని దేవుడు పరీక్షిస్తాడు తప్ప దేవుడు మనుషులను ఏం చేయడరా, దేవుడు శోధించడరా. అంటే మనకు శోధన వస్తుంది అనుకో, దేవుడు నన్ను బాగా శోధిస్తున్నాడు అనకూడదు. మనం శోధించే పని, అందుకే వాడి పేరు ఏమన్నా, వాడి పేరు శోధకుడు. ఆ శోధకుడు ఆయన ఎంతకు వచ్చి, అంటే శోధన అనే మాట ఇంగ్లీష్లో ఏమంటే టెంప్ట్ అంట అనమాట. టెంప్ట్ అంటే టెంప్ట్ చేయటం, అంటే ప్రలోభ పెట్టడం, అంటే పాపం చేసేలా, తప్పు చేసేలాగా పురికొల్పటం, ప్రేరేపించడం అనమాట. అది దేవుడు చేస్తాడా? అమ్మో, దేవుడు ఎలా చేస్తాడు అసలు కదా. దేవుడు టెంప్ట్ చేయడు ఎవరిని కూడా, సాతానుగా టెంప్ట్ చేస్తుంటాడు అనమాట. వాడు టెంప్ట్ చేస్తుంటాడు అంటే పాపం చేయించటం, తప్పు చేయించటం, అంటే దేవుడు నియమించిన హద్దుని, ఆయన గీసిన గీతను దాటేలాగా ఎవరు చేస్తారు మనల్ని? సాతానుగా చేస్తున్నాడు. ఆ పురికొల్పుతున్నాడు, అలా ఆలోచన పుట్టిస్తున్నాడు. చెప్పాను కదా మీకు, వాడు అలాంటి తప్పు చేసే విధంగా వాడు మనలో ఆలోచనలు కూడా పుట్టించగలడు. అందుకే పలుమార్లు మనం చదువుకున్న యోధ గురించి మీకు గుర్తుంది కదా. యోధ హృదయంలో సాతాను ఇంతకు మునుపు ఆలోచన పుట్టించి ఉండెను. అంటే వాడు అలా తప్పు చేసేలాగా ఆలోచన పుట్టించగలడు. కానీ దేవుడు మాత్రం ఎలాంటి వాడంటే, దేవుడు కేవలం పరిశోధిస్తుంటాడు అన్నమాట, పరిశోధిస్తుంటాడు. నెక్స్ట్ చివరిగా 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం. స్వభావమునకు విరోధముగా ఏది చేయడు. అంటే దేవుడు తన స్వభావానికి విరోధముగా ఏది చేయడు. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చూడొకసారి. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండడు. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏది చేయనేరడు. అంటే దేవుడు తన స్వభావానికి ఏ మాత్రం కూడా విరోధంగా చేసేవాడు కానే కాదు అని గ్రంథం సెలవిస్తున్నాడు. ఎంత మాత్రం కూడా ఆయన విరోధంగా చేయడు. అంటే మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడిగా ఉండడు. అంటే దేవుడు నమ్మదగిన వాడు, అంటే దేవుడు విశ్వసనీయుడు అనమాట. దేవుడు అంటే మనం ఆయన నమ్ముకోవచ్చు, మనం ఆయన మీద ఆధారపడవచ్చు. అంటే మన నమ్మకాన్ని దేవుడు ఏమైనా ఒమ్ము చేస్తాడా? మన నమ్మకాన్ని దేవుడు ఒమ్ము చేయడు. మనుషులు ఒమ్ము చేయొచ్చు. ఒకవేళ మనుషులు నమ్మితే మనం వాళ్ళ మీద ఒక నమ్మకం పెట్టుకుంటాం, వాళ్ళు నమ్మకాన్ని ఒమ్ము చేయొచ్చాము. కానీ దేవుడు మన నమ్మకాన్ని ఎంత మాత్రం కూడా ఒమ్ము చేసేవాడు కానే కాదు. ఆయన విశ్వసనీయుడు, ఆయన మార్పు లేనివాడు, ఆయన మారడు. ఆయన ప్రేమలో కూడా ఏమాత్రం కూడా మార్పు అనేది లేదు. ఆది నుంచి దేవుడు దేవుని యొక్క ప్రేమలో ఎలాంటి మార్పు లేదు. ఆయన మారేవాడు కాదు. ఆయనలో ఎలాంటి చంచలత్వం అనేది కూడా ఉండదు. ఆయన ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటాడు. నిరంతరం దేవుడు ఎలాగుంటాడంటే ఆయన ఏకరీతిగా ఉండేవాడు ఆ దేవుడు అన్నమాట.
అంటే దేవుడు మారలేదు, దేవుని ప్రేమలో మార్పు లేదు. ఇప్పుడు ఈరోజు మన ప్రేమలో ఏమైనా మార్పు వచ్చిందా? ఇప్పుడు దేవుని గురించి ఏమంటే మలాకి గ్రంథంలో ఆయన మార్పు లేనివాడు అంటాడు వాడు. దేవుడు మార్పు లేనివాడు, దేవుడు విశ్వసనీయుడు, దేవుడు స్థిరమైన వాడు, దేవుడు ఏకరీతిగా ఉండేవాడు. అంటే దేవుని యొక్క ప్రేమలో ఏ మార్పు లేదు. ఇప్పుడు మనకు ఒక హెచ్చరిక ఏంటంటే, ఇప్పుడు మన ప్రేమలో ఏమైనా మార్పు వస్తుందా? మన ప్రేమలో ఏమైనా మార్పు వస్తుందా? ఒకటి దేవుని దగ్గర మొదట్లో ఉన్న ప్రేమ ఇప్పుడు మారిందా? అదే ప్రేమ ఉందా కోట్య? మనుషుల మధ్య కానీ, కుటుంబాల్లో వ్యక్తుల మధ్య కానీ, అంటే కుటుంబాల్లో వ్యక్తుల మధ్య కూడా ప్రేమ ఏమైపోతుంది? మారిపోతుంది. అంటే దేవుడిలో మార్పు రాల ప్రేమలో. అంటే మన స్వభావాన్ని మార్చుకుంటున్నాం. ఏదో మనం సహజంగా కాలం మారినట్లు మనం కూడా మారాలంటాడు. స్వభావం ఎలా మార్చుకుంటా? నీ స్వభావాన్ని ఎలా మార్చుకుంటావు? నీ బుద్ధిని ఎలా మార్చుకుంటావు? దేవుడు మార్పులేడు, ఈ సృష్టి కూడా మార్పులేదు అనమాట. సూర్యుడు ఎప్పుడు తూర్పుని ఉదయిస్తున్నాడా? మారిందా? మార్పు రాల. అస్తమయం మార్పు వచ్చిందా? మార్పు రాల. పౌర్ణమి అమావాస్య ఏమైనా మార్పు వచ్చిందా? ఇప్పుడు దేవునిలో మార్పు రాలా, దేవుడు సృష్టించిన సృష్టిలో కూడా మార్పు రాలా. దేవుడు సృష్టించినప్పుడు ఎలాంటి కాలాలు నియమించాడో ఆ కాలాలు వస్తున్నాయి, మార్పు రాలా. దేవునిలో మార్పు లేదు, సృష్టిలో మార్పు లేదు, కానీ దేవుని స్వరూపం పోలికను పుట్టిలో మనుషులు మాత్రము మారిపోతున్నాడు. ఇక్కడొకలాగా, అక్కడొకలాగా, ఇక్కడొక మాట, అక్కడొక మాట. దేవుడు అలాగ ఉండేవాడు కాదు, ఎక్కడొకలాగా ఉండేవాడు కాదు, అక్కడొకలాగా ఉండేవాడు. ఆయన ఏకరీతిగా ఉండేవాడు. ఆయన తన స్వభావానికి విరోధముగా ఏది కూడా చేయలేదు. ఈరోజు మనం ఏం చేయాలంటే ఈ స్వభావంలో పాలువారి కావాలి. చివరికి ఒక మాటతో ముందు చేస్తాను. 2వ పత్రిక 2వ పేతురు ముగింపు. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. 2వ పేతురు 1వ అధ్యాయము 4వ వచనం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నారు. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని, అది చివరి మాట, దేవ స్వభావమునందు పాలువారగునట్లు వాటిని అనుగ్రహించను. అంటే మనం ఎందులో పాలువారం కావాలి సహోదరులారా? దేవ స్వభావంలో పాలువారు కావాలి. పాలువారు అనే మాటకు అర్థం ఏంటంటే జరదు పంచుకోవటం, షేర్ చేసుకోవటం అన్న. పంచుకోవటం, షేర్ చేసుకోవటం. ఇప్పుడు మనం దేన్ని పంచుకోవాలమా? దేన్ని మనం షేర్ చేసుకోవాలి? దేవుని స్వభావాన్ని మనం షేర్ చేసుకోవాలి. దేవునికి స్వభావాన్ని మనం పంచుకోవాలి. అంటే దేవునిలో ఎలాంటి స్వభావం ఉందో అలాంటి స్వభావం ఇప్పుడు ఎవరిలో ఉండాలి మాయ గారు? ఎవరిలో ఉండే స్వభావం? నేను ఇంతే ఉంటా, నేను మారను. ఇప్పుడు నీ వ్యక్తిత్వాన్ని నువ్వు మార్చుకోవాల్సిన అవసరం లేదు, కానీ దేవునికి స్వభావం మాత్రం నువ్వు ఖచ్చితంగా సంపాదించుకోవాలి. ఆయన స్వభావం మనలో ఉండాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దేవుడు శక్తి చేత ఏమైనా చేయగలడు, కానీ దేవుడు చేయలేనివి కొన్ని ఉన్నాయి. దేవుడు ఎంత మాత్రం నీవు చేస్తాడా? చేయలేడు. ఈరోజు మనం కూడా దేవుని వలె ఒక స్థిరంగా, ఒక ఏకరీతిగా మనం కూడా ఏం చేయాలంటే ఉండవలసిన అవసరం ఉంటుంది. నేను బుద్ధం చేస్తున్నాను. ఒకసారి బోటికి వెళ్ళి చూడండి. ఈరోజు మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే దేవునికి అసాధ్యమైనది లేదా చేయలేదు. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా అంటే ఉంది అని చెప్తుంది గ్రంథం. ఒకటి, దేవుడు 2 లక్షణాలు ఉన్నాయి ప్రాముఖ్యంగా. ఒకటి నిత్యశక్తి, 2 దేవత. శక్తిలో దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయన శక్తికి అసాధ్యమైన కార్యక్రమాలు ఏమి లేవు. అది శారా గర్భం దగ్గర మనం చూసాం. యెహోవాకు అసాధ్యమైన ఉన్నదా? ఇశ్రాయేలు దగ్గర మనం చూసాం. ఎలా తీసుకురావాలి వీళ్ళందరికీ మాంసాన్ని? యెహోవా బాహుబలం తక్కువైంది అనుకుంటున్నావా? అంటే దేవుడు తన శక్తి చేత ఇశ్రాయేలు యొక్క జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడు. 3, ఇంతకీ యూదులు మనం తిరిగి స్వదేశం వెళ్ళగలమంటావా? మన ఎముకలు ఎండిపోయింది, మన ఆశ విఫలమైపోయింది, ఇక మన జీవితాలు క్లోజ్ అయిపోయినవి, ఇక్కడ మన జీవితాలు ఎక్కడ సమాధులు కావటమే అనుకున్నారు వాళ్ళు. కానీ యెహోవాకు అసాధ్యమైనది ఏది కూడా తిరిగి దేవుడు మరలా వాళ్ళని చేయడమా
ఇదిగో సమాధానం నుంచి మిమ్మల్ని మరలా తీసుకొస్తాను అంటే జీవితం విఫలమైపోయింది, ఇక ఏమీ లేదయ్యా, ఇక మా జీవితం అయిపోయిందయ్యా, అవసరం లేదు అనుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఆశ్రయించి ఆయన శక్తి మీద ఆధారపడ్డ వరకు మన ఊహ కందకుండా ఆయన చేయగలిగారు. కన్యక కుమారుని కనడం న్యాచురల్గా జరుగుతారా? జరగదు. అది కేవలం దేవుని శక్తి ద్వారా మాత్రమే జరగదు. ఎలా జరుగుతుంది అనుకుంది ఆవిడ కూడా. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను, అది శక్తి వల్ల జరుగుతుంది. ఇది 5 రక్షణ విషయంలో. అపోస్తులు ఏమన్నారు? ఇంకెవరు రక్షణ పొందేది? ఎలాగైతే ఇంకెవరు రక్షణ పొందేది? ఎవరు వస్తారు నీ వెంట? మీకు అసాధ్యమేమో కానీ దేవునికి అసాధ్యమైనది లేదు. కానీ దేవుని స్వభావానికి అసాధ్యమైన ఉన్నాయి, చేయలేని కొన్ని ఉన్నాయి. ఏంటిది? 1, దేవుడు అబద్ధం ఆడతాడు. దేవుడు అబద్ధం ఆడటం అసాధ్యం, ఆయన సత్యవంతుడు, ఆయన సత్యసుడు. 2, దేవుడు పాపంతో పొత్తు పెట్టుకోవడం అనేది అసాధ్యం. ఆయనకి ఎంత ప్రియమైన వ్యక్తులైనా సరే తప్పు చేసి పాపం చేశారనుకో సహిస్తడమైన ఓర్చుకోడు. అలాగే 3వది, దేవుడు కీడి విషయమే శోధింపడు. అది ఆయన చేయడు, అసలు ఆ పని చేయడు. దేవుడు పాపం చేసేలాగా దేవుడు ఎప్పుడు కూడా ప్రేరేపించడు. అలాగే చివరిగా దేవుడు తన స్వభావమునకు విరోధముగా ఏది చేయనేరాడో ఆయన ఏకరీతిగా ఉంటాడు. ఆయన మార్పు. మనం కూడా దైవ స్వభావంలో పాలువారై స్థిరులుగా ఉండాల్సిందిగా ప్రేమపూర్వక కోరికతో ముగిస్తున్నాను. మీ అందరూ కూడా ఉండాలి.